ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తనల గ్రంథం 61వ అధ్యాయము 5వ వచనము. దేవా, నువ్వు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామం నందు భయభక్తులు గల వారి స్వాస్థ్యం నువ్వు నాకు అంగీకరించి ఉన్నావు. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దేవా, నువ్వు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నువ్వు నాకు అనుగ్రహించి ఉన్నావు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 12వ వచనం. దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నీవు జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నువ్వు నా పాదమును తప్పించి ఉన్నావు. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనం. దేవా, సీయోనులో మౌనంగా నుండట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 19వ వచనం. నిత్యంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 5-6 వచనం. యెహోవా నా స్వాస్థ్య భాగం, నా పానీయ భాగం, నువ్వే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగెను. కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 13వ వచనం. పెద్దలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. మలకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవిగా ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడిను. కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయుష్నిమ్మని అతడు నిన్ను వరమడుగా నువ్వు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలిచి దీర్ఘాయు నువ్వు దయచేసి ఉన్నావు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధలదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నువ్వు నేరస్థాపన చేసదు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యం, ఇదే యెహోవా వాక్కు. చివరిగా ఒక మాట. విలాపగ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తాను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నీ యందు భయభక్తులు కలిగి నిన్ను మహిమపరచు కనపరచే రెండు శక్తిని వలన మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.